మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం పెస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో ద వైజ్ మెన్ వర్షిపింగ్ జీసస్, జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించుట అనే అంశంపై మన ప్రియ ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. సందేశానికి అనుగుణంగా మన హోలీ ట్రినిటీ చర్చ్కు ఏర్పడిన ఈ క్రిస్మస్ గీతాన్ని ముందుగా విందాం. గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. నిరీక్షించితిమి ఎన్నెన్నో ఏళ్ళు, పరీక్షించితిమి ప్రభు యేసుకయని ఊళ్ళు. నిరీక్షించితిమి ఎన్నెన్నో ఏళ్ళు, పరీక్షించితిమి ప్రభు యేసుకయని ఊళ్ళు. విసిగి వేసారి ప్రవచనములే తరచి, రక్షకుని రాకకై కలురాళ్ళుగా చేసి. విసిగి వేసారి ప్రవచనములే తరచి, రక్షకుని రాకకై కలురాళ్ళుగా చేసి. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. ఖగోళ శాస్త్రములో ప్రభు నక్షత్రమే నీవు, కనుమరుగైపోకు కలవరపరచకు మమ్ము. ఖగోళ శాస్త్రములో ప్రభు నక్షత్రమే నీవు, కనుమరుగైపోకు కలవరపరచకు మమ్ము. అత్యానందముతో తూర్పున నిన్ను చూచి, పయనించితిమి నీతో మా ప్రభు కడకు. అత్యానందముతో తూర్పున నిన్ను చూచి, పయనించితిమి నీతో మా ప్రభు కడకు. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. పెట్టెలలో స్వర్ణం సాంబ్రాణి బోలం, కానుకగా నుంచితిమి రాజునకు. మా పెట్టెలలో స్వర్ణం సాంబ్రాణి బోళం, కానుకగా నుంచితిమి
ప్రభుని చేరా ఆ ఇంటిపై నిలిచి ఉదయించు ఇక ప్రతి గృహ సీమలో నీవు. ఆ ప్రభుని చేరా ఆ ఇంటిపై నిలిచి ఉదయించు ఇక ప్రతి గృహ సీమలో నీవు. నీలి గగనాన వెలిగే ఓ తార నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా మారా రాజుని జాడ. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క డైలీ డివోషన్ బైబిల్లోకి ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయమున మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుండగా మా యొక్క నోటి మాటలు, మా యొక్క హృదయ ధ్యానములు మీ యొక్క దృష్టికి అంగీకారంలో ఎటువంటి కృపను దయచేయండి. మీ యొక్క వాక్కుతో మీరు మీ బిడ్డలతో మాట్లాడి మీరే మహిమ పొందుకోండి. యేసు నామములో ఆమేన్. ప్రియులారా, మరోసారి ప్రభు పేరిట మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు మన అంశం వచ్చేసి జ్ఞానులు దేవుని ఆరాధించటము. ద వైజ్ మెన్ వర్షిపింగ్ గాడ్. మన అంశం జ్ఞానులు దేవుని ఆరాధించారు అనేటువంటి అంశంపై మనము ఈరోజు ధ్యానం చేయనంటున్నాము. నిన్నటి దినం మనము మత్తయి రాసినటువంటి మొదటి అధ్యాయం మనము ఈ యొక్క ఇమ్మానుయేలు గురించి మనము విని ఉంటున్నాము. ఈరోజు రెండవ అధ్యాయం మత్తయి రాసినటువంటి సువార్త ఈ యొక్క జ్ఞానుల గురించి మనం చూస్తాము. మొదటి 13 వచనాలు రెండవ అధ్యాయము. ప్రియులారా, ఈ జ్ఞానులు అంటే ఏంటి? ఇంగ్లీష్లో వైజ్ మెన్ ఆర్ మెగి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఈ జ్ఞానులు అంటే ఎవరు? విశ్వాసుల, లేదా మరి పాండిత్యాన్ని లేదా దేవునిలో ఎదిగినటువంటి వారా? మీరు చూడండి, ఒక విధంగా చెప్పాలంటే దే ఆర్ ద జెంటైల్స్, అన్యులు. ఒక జ్ఞానులు అనేటువంటి వీరు ఎలా అని మనము చెప్పగలచ్చు అంటే, చూడండి ప్రియులారా, ఒక విధంగా చెప్పాలంటే వీరు జ్ఞానులే. ఒక వీరు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము ప్రియులారా. సో దే ఆర్ వన్ కైండ్ ఆఫ్ అస్ట్రాలజర్స్. జోష్యం, జాతకము, మరి అంటే వీటిని ఎక్కువగా నమ్మేటువంటి వారు. ఈ విధంగా వారు అవి చూసి మరి క్రీస్తు యొక్క జననము అవి కనుగొని మరి ఈ విధంగా ఆ యొక్క తూర్పు దేశం నుంచి వారు రావటము, దేవుని ఆరాధించటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే పర్సియా, బబులోను, ఈ యొక్క అరేబియా అనేటువంటి యొక్క తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి వారు. ఇప్పుడు మనం చూస్తే ద ప్రజెంట్ డే వాటిని ఏమంటారంటే ఇరాక్, ఇరాన్ అనేటువంటి యొక్క ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు. మరి ఎంతో దూరం నుంచి ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క పట్టణం అనగా ఈ యొక్క యెరూషలేం యొక్క పట్టణంలోనికి రావటం మనం చూస్తాం ప్రియులారా. ఈ యొక్క జ్ఞానులు మీరు చూడండి, ఒక చక్కటి పాట ఉంటుంది ఇంగ్లీష్లో. అఫ్ కోర్స్ ఇది తెలుగులో కూడా ఉంది. మరి నాకు వీటి యొక్క లిరిక్స్ దొరకలేవు కాబట్టి నేను ఇంగ్లీష్లో పాడాల్సి వస్తుంది ప్రియులారా. We three kings of Orient are, bearing gifts we traverse afar, field and fountain, moor and mountain, following yonder star. Oh, star of wonder, star of light,
star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. ప్రియులారా, నేను ఎందుకు ఈ పాట పాడాను అంటే, చూడండి, వాళ్ళు ఆ యొక్క ఫీల్డ్స్, ఈ యొక్క పొలాల నుంచి ఆ యొక్క ఫౌంటైన్స్, అనగా ఈ యొక్క పెద్ద పెద్ద ఫౌంటైన్స్ ఇవన్నీ దాటుకుంటా మరి వారు ఎలా వచ్చారు అనేటువంటి ఈ యొక్క పాటలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ యొక్క నక్షత్రము వారికి ఈ యొక్క దారి చూపించటం అనేది ఈ యొక్క మొత్తం ఈ యొక్క పాటలో ఉండడం మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ మరి వారు ఎంతగా ప్రయాసపడ్డారు ఈ యొక్క రాజుని చూడాలని వారిలో ఒక తృష్ణ వారిలో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. అది నిజంగా అది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. అంటే జ్ఞానులు దేవుని ఆరాధించటం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఎంతో దూరం నుంచి ఆ కొండలు, లోయలు, ఒక విధంగా చెప్పాలంటే మనం మీద నుంచి ఈ యొక్క యెరూషలేముని చూసి అది ఒక మొత్తము గుట్టలు, కొండలుగా కనిపించటం మనం చూస్తాం. ఈ యొక్క యెరూషలేము అనేటువంటి మహాపట్టణము మొత్తం కొండలు, గుట్టలో ఉండేటువంటి ఒక ఎత్తైనటువంటి పట్టణంగా మనం చూస్తాము. మరి వీరు ఏ విధంగా ఆ యొక్క కొండలు, గుట్టలు, ఆ యొక్క పొలాలు ఇవన్నీ దాటి ఆ యొక్క రాజును చూడాలనేటువంటి గొప్ప తృష్ణ కలిగి ఉండటం అనేది మనం ఇక్కడ వీరిలో చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ ప్రియులారా, మరి వారు మొత్తానికి ఆ యొక్క రాజును కనుగొనడం మనం చూస్తాం. ఎలా కనుగొన్నారంటే ఆ యొక్క నక్షత్రం వారి యొక్క ఎదుట నడుచుకుంటా వెళ్ళడం అనేది మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కదా. నడుచుకుంటా వెళ్తున్నదంట నక్షత్రం. ఎంత విచిత్రం చూడండి ప్రియులారా. ఈ యొక్క సృష్టి కూడా దేవుని కొరకు పని చేయటం మనం చూస్తున్నాం. ఎంత అద్భుతం కదా. అంటే వీరు ఆ యొక్క నక్షత్రం నడుచుకుంటూ పోతుంటే అది చూస్తుంటే వారు ఎంతో అత్యంత భరితులయ్యారు. అంటే చూడండి, ఎంతో చక్కగా ఉంటుంది వాక్యంలో మనం చూస్తే, వారు ఆ నక్షత్రంను చూచి 10వ వచనము 2:10 మత్తయి రాసిన సువార్త, వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంత భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోలము ఆయనకు ఇచ్చిరి. చూడండి ఎలా అంట, సాష్టాంగ నమస్కారం. చూడండి, ఆయనకు మ్రొక్కి, ఒక విధంగా దే బో డౌన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను మొక్కిరి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ యొక్క వారిచ్చినటువంటి యొక్క గొప్ప కానుకలు చూడండి. ఈ యొక్క గోల్డ్, ఈ యొక్క బంగారం దేనికి సాదృశ్యము? ఒక రాజు, ఈ యొక్క కింగ్షిప్కి, ఒక రాజుకు సాదృశ్యంగా మనం చూస్తున్నాము. అదేవిధంగా బంగారం, తర్వాత సామ్రాణి అంటే ఇంగ్లీష్లో ఫ్రాంకిన్సెన్స్ అంటారు. చూడండి ప్రియులారా, ఈ యొక్క ఫ్రాంకిన్సెన్స్ అనేది ఇది దేనికి సాదృశ్యం అంటే ధూపానికి. ఈ యొక్క ఫ్రాంకిన్సెన్స్ మీరు చూడండి, అది ఏ విధంగా మనము దానిని ఆ యొక్క ఫ్రాంకిన్సెన్స్, ఆ యొక్క సామ్రాణి మనము క్రష్ చేసి మనం దాని యొక్క వాసన చూస్తే సువాసన వస్తుంది ప్రియులారా. మీరు ఉత్తరనే ఆ యొక్క సాంబ్రాన్ని మీరు స్మెల్ చేస్తే వాసన రాదు. దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఆ యొక్క సాంబ్రాన్ని మీరు చేతిలో పెట్టుకొని దాన్ని ఇట్లా క్రష్ చేయాలి, అంటే ఒత్తి దాన్ని పౌడర్ చేసి అప్పుడు వాసన చూస్తే ఆ యొక్క స్మెల్ చూస్తే సువాసన వస్తుంది ప్రియులారా. అంటే ఈ యొక్క ప్రధాన యాజకుని యొక్క సువాసన, ఈ యొక్క ధూపము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ యొక్క ప్రధాన యాజకునిగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువు వారు. మరి మూడవది మనం చూస్తే మైర్ లేదా బోలము. ఈ యొక్క మైర్ అనేటువంటి యొక్క మాట మనం హెబ్రీలో దీని యొక్క మాట మనం చూస్తే మోర్, MOR అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. హెబ్రీలో మోర్ అనే అర్థం అనమాట బోలము. ఈ యొక్క హెబ్రీలో మనం చూస్తే మోర్. ఈ మోర్ అనేటువంటి మాట మనము ఆది కాండంలో వింటాము ప్రియులా. ఏంటి? ఈ యొక్క మోరియా అనేటువంటి పర్వతం మీద అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు బలి ఇవ్వటం మనం చూస్తాం కదా. మోర్ అనేటువంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక బలి పశువుగా మన యేసు ప్రభువు వారు అవ్వటం మనం చూస్తాం. ఈ యొక్క బోలం అనేది ఒక లాంటి ఒక తైలం, ఒక ఆయిల్ అనమాట. ఆ యొక్క ఆయిల్ ఈజ్ వెరీ ప్రెషియస్. అది చాలా కష్టతరమైనటువంటి ఆయిల్, అది దొరకదన్నమాట. వి ఫైండ్ దట్ ఓన్లీ ఇన్ ఈజిప్ట్ అనేటువంటి యొక్క మహాపట్టణంలో ఈ యొక్క ఆయిల్ దొరకడం మనం చూస్తాము. మరి చనిపోయేటప్పుడు ఈ యొక్క ఆయిల్ పెట్టడం మనం చూస్తాం ప్రియులరా. అంత మాత్రమే గారు మరి
ఆ యొక్క ఆయిల్ పెట్టడం ద్వారా మరి ఎటువంటి బ్యాక్టీరియా కూడా రావకపోవటం అనేది మనం చూస్తాం. ఇట్ విల్ కిల్ ద బ్యాక్టీరియా. మరి ఆ యొక్క స్కిన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఆయిల్గా మనం చూస్తున్నాం ఈ యొక్క బోలము అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ప్రియులారా. ఇది దీని యొక్క అంటే ఈ యొక్క బోలము మైర్ దేనికి సాదృశ్యం అంటే ద సఫరింగ్ అండ్ డెత్ ఆఫ్ క్రైస్ట్. మరి ఈ విధంగా ఈ యొక్క గిఫ్ట్స్ ఈ యొక్క జ్ఞానులు తీసుకొని రావటం మనం చూస్తాం. మీరు చూడండి ప్రియులారా, ఇంకొక విషయాన్ని మనం చూస్తాము. మీరు ఆ యొక్క 13వ వచనంలో మీరు చూసినట్టయితే వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు క్షమించండి 12వ వచనము, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు వేరే దారి నుంచి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. చూడండి, వీరు ఆరాధించిన తరువాత ఏమైందండి? ఆరాధించిన తర్వాత స్వప్నమందు దేవుని యొక్క దూత వీరికి దర్శనమై, నానా మీరు వేరే దారి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే హేరోదు దగ్గరికి మీరు వెళ్ళి చెప్తే ఈ విధంగా క్రూరుడు లేదా ఆ యొక్క రాజు చంపివేస్తాడనేటువంటి విషయాన్ని దూతలు వీరికి చెప్పడం. అంటే చూడండి, ఆ యొక్క అత్యంత భరితులు అవ్వడమే కాదు, స్వప్నమందు దూత వారిని చెప్పటము. అంటే చూడండి, వెంటనే దేవుని యేసు ప్రభుని నమ్ముకొని లేదా ఒక సొంత రక్షకునిగా నమ్ముకొని చూడండి, వారు వచ్చింది ఒక మార్గము, మరి వెళ్ళేటప్పుడు ఇంకొక మార్గము ఎన్నుకున్నారు. అంటే చూడండి, మరి ప్రభునందు క్రీస్తులో ఉన్నటువంటి వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవి ఆయన అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం కదా. చూడండి, వేరే దారికి వెళ్ళిపోయారు. అంటే ముందు పాత రోత స్థితిలో ఉండేటువంటి వీరు మరి ఒక నవీన స్వభావాన్ని లేదా ఒక నూతనత్వాన్ని ఆ యొక్క యేసు ప్రభువాన్ని కనుగొని వారి యొక్క జీవితాలు మారిపోయి మరి వారు ఒక సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఒక గొప్ప సంతోషంతో వారు తిరిగి వెళ్ళిపోవటం అనేది మనం చూస్తున్నాం. దే బికేమ్ ఏ గుడ్ బిలీవర్స్. మరి ముందు ఒక అన్యులుగా మరి దేవుని నమ్మనటువంటి వారుగా ఒక జ్ఞానుల వలె వచ్చారు, నాట్ యాజ్ ఎ బిలీవర్స్, ఒక జ్ఞానుల వలె. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని నిజమైనటువంటి జ్ఞానుల వలె వారు తిరిగి వేరే మార్గాన్ని వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం ప్రియులరా. మరి ఇందులో మనం గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం ప్రియులరా. జ్ఞానుల నాడు గొప్పగా ఆరాధించారు ప్రియులరా. మరి ఇప్పుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని కొరకు మన యొక్క ఆరాధన ఎలా ఉంది అనేది నా ప్రశ్న. నిజమే ప్రియులరా. మరి పౌలు అంటాడు కదా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, సజీవ యాగమా మిమ్మల్ని మీరు సమర్పించుకొని, అంటే ఈ విధంగా మనం దేవుని ఆరాధించాలి. మనల్ని మనం దేవుని కొరకు సమర్పించుకోవటమే నిజమైనటువంటి ఆరాధన. ఎందుకంటే ఆయన మన కొరకు తన యొక్క ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు కాబట్టి మనం ఆ విధంగా దేవుని ఆరాధించాలి. అటు కృపా దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించడం ప్రియులారా. ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంన ప్రభా, మరి జ్ఞానులు ఏ విధంగా మీ యొక్క గొప్ప నామాన్ని ఆరాధించారు ప్రభా. మరి మునుపు వారు వచ్చి మరి ఈ యొక్క రాజును చూద్దామనేటువంటి ఒక విషయంగా మరి వారు వచ్చారు. కానీ ఆ యొక్క నక్షత్రము నడిచి ఏ విధంగా ఆ యొక్క మార్గాన్ని చూపించారు, అత్యంత భరితులయ్యారు ప్రభా. మరి ఎంతో సంతోషంతో ప్రభా, దేవర్ కంప్లీట్లీ ఎక్సీడింగ్లీ దేవర్ కంప్లీట్లీ జాయ్ఫుల్ ఇన్ యూ అనేటువంటి విషయాన్ని మేము చూస్తున్నాం నాన్న. మరి అంత మాత్రమే కాదు ప్రభా, మరి గొప్ప ప్రశస్తమైనటువంటి గిఫ్ట్స్ని మరి మీకు ఇచ్చి మరి వారు ఏ విధంగా ఆరాధించారు అనేటువంటి విషయాన్ని ప్రభా, దే హావ్ గివెన్ ద బెస్ట్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ యూ ప్రభా. మరి మేమును ప్రభా మీ యొక్క నామాన్ని ఏ విధంగా మరి ఆరాధించాలో అటు జ్ఞానాన్ని మరి మీరు మాకు మీ యొక్క వాక్ ద్వారా ఇచ్చి ఉంటున్నాను. మరి మేమును మా యొక్క సమస్తంతో మీ యొక్క నామాన్ని ఆరాధించేటువంటి కృపను మా అందరు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యూదా బెత్లెహేములో నీకు గ్రామం, స్వగ్రామమాయే స్వర్గనగరీ రాజునకు. యూదా బెత్లెహేములో నీకు గ్రామం,
కుగ్రామమాయే స్వర్గ నగరీ రాజునకు సర్వలోక పాప పరిహారం ఉద్భవించిన పూజించెదమీ క్షణమే సర్వలోక పాప పరిహారం ఉద్భవించెను పూజించెదమీ క్షణమే నీలి గగనాన వెలిగే ఓ తార నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ నీలి గగనాన వెలిగే ఓ తార నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా